రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి రాజీవ్ యువ వికాసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ కూడా సో ఆర్థిక చైతన్యం ఇక్కడ చూడ ఏమన్నా నిరుద్యోగులకు ఆర్థిక సాయం అని చెప్పడం జరిగింది మనకి. సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే మనకి మార్చ్ 17 రోజు, మార్చ్ 17 ఆఫ్ ద 2025, మార్చి 17, సో 2025 రోజు మనకి అసెంబ్లీ ప్రాంగణంలోనే లాంచ్ చేయడం జరిగింది. సో మార్చి 17, ఓకే. సో మార్చి 17, 2025 సంవత్సరంలో దీన్ని మనకి అసెంబ్లీ ప్రాంగణంలో చూడొచ్చు. మనకి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అడ్రసెస్ డ్యూరింగ్ ద లాంచ్ ఆఫ్ ద రాజీవ్ యువ వికాసం ఇన్ ద అసెంబ్లీ ప్రిమైజెస్ హైదరాబాద్ ఆన్ మండే మార్చ్ 17. సో మార్చి 17 రోజు మనకి ఇక్కడ మనకి అసెంబ్లీ ప్రాంగణంలోనే లాంచ్ చేశారు. మనకి ఇక్కడ అసెంబ్లీ ఆవరణ లోపల సో ప్రిమైసెస్ ఆఫ్ ద అసెంబ్లీ దగ్గర మనకి రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారు. దీన్ని రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ ని లాంచ్ చేశారు. సో దేనికోసం? నిరుద్యోగుల కోసం అని చెప్తున్నారు. రాజీవ్ యువ వికాసం ఎవరి కోసం? నిరుద్యోగుల కోసం అని చెప్పేసి మనకి మార్చి 17 రోజు లాంచ్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా, రైట్. సో అయితే ఇప్పుడు ఈ రాజీవ్ యువ వికాసం దేనికోసం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము మనకి ఇది అంటే ఆర్థిక చైతన్యం ఇవ్వడం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళు సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి గవర్నమెంట్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది? మనకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. సో ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫినాన్షియల్ అసిస్టెన్స్ వ్యాపారం స్టార్ట్ చేసుకోవడానికి కోసము గవర్నమెంట్ అనేది ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఎంత ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అంటే మాక్సిమం 4 లక్షల రూపాయల వరకు. ఎంతవరకు? 4 lakhs, 5 lakhs కాదు, 4 lakhs. ఓకే, 4 లక్షల రూపాయల వరకు మనకు మాక్సిమం ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంది. ఎంతవరకు? 4 lakhs వరకు. 4 lakhsకి మనకు మాక్సిమం ప్రొవైడ్ చేయడానికి ఎంతమందికి ప్రొవైడ్ చేస్తారు? నంబర్స్ అంటే బెనిఫిషియరీ ఇక్కడ రాస్తున్నా, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో బెనిఫిషియరీస్, సో ఎంతమంది బెనిఫిషియరీస్ అని చెప్పొచ్చు. ఇక్కడ బెనిఫిషియరీస్ తీసుకుంటే మనకి ఎంత? సో 5 lakhs. మనకి ఎంత? సో 5 lakhs వరకు మనకి బెనిఫిషియరీస్ ఉన్నారు ఇక్కడ. ఏంటి? 5 lakhs ఎవరైతే ఉన్నారో 5 lakhs వరకు ఏంటిది బెనిఫిషియరీస్. 5 లక్షల మందికి సో మనకి మాక్సిమం ఎంత? అందరికి 4 లక్షలు ఇస్తారంటే ఇట్లా ఇయ్యరు. వాళ్ళు పెట్టుకునే వ్యాపారాన్ని బట్టి ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కదా, వాళ్ళు పెట్టుకునే వ్యాపారాన్ని బట్టి ఎంత ఎలిజిబిలిటీ ఉంటే అంత ఇస్తారనమాట. వాళ్ళు ఏ వ్యాపారంని స్టార్ట్ చేస్తున్నారు ఆ వ్యాపారానికి మనకి సో 50,000 రూపాయలు అవుతాయా? కొన్ని వ్యాపారానికి స్టార్ట్ చేయడానికి చిన్న టీ స్టాల్ స్టార్ట్ చేయడానికి 50,000 అవుతాయి. సో అట్లా కొన్నిటికి 2 లక్షలు అవ్వచ్చు. ఓకేనా, కొన్నిటికి 4 లక్షలు అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అలా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి. ఓకేనా. అలా ఎంతమంది బెనిఫిషియరీస్ కి? 5 లక్షల మందికి మాక్సిమం ఎంత? 4 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. దేనికోసము? సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసుకోవడానికి కోసం. సొంతంగా వ్యాపారం అంటే ఏంటిది? మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, స్వయం ఉపాధి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? స్వయం ఉపాధి కోసం మనకి సో 5 లక్షల మంది వాళ్ళ యువకులకి సో మనకి ఇస్తారు. మరి ఏంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది మనకి అంటే ఎవరెవరికి అప్లికేబుల్ అవుతుంది? ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే మనం చూడొచ్చు ఇక్కడ. సో ఈ రాజీవ్ యువ వికాసం కింద ఇగో వీళ్ళందరికీ అప్లికేబుల్ అవుతుంది. మనకి ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్ కూడా సో ఇవి అన్నమాట. సో మనకి ఏంటిది? ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనారిటీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళందరికీ అప్లికేబుల్ అవుతుంది. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ద గవర్నమెంట్ హియర్ ఇష్యూ ద ఫాలోయింగ్ గైడ్లైన్స్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ టు ఎన్ష్యూర్ యూనిఫార్మిటీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ స్కీమ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ సేమ్ రూల్స్ అప్లై అవుతాయి. వీళ్ళందరికీ కూడా అప్లై అవుతాయి అనమాట. మనకి జనరల్ ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ అడుగుతాడు, ఈ రాజీవ్ యువ వికాసం అనేది ఎవరికి అప్లై అవుతుంది అని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్. ఈబీసీ అన్న ఎకనామికల్ బ్యాక్వర్డ్స్ క్లాసెస్ అన్న ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అన్న సేమ్. ఓకే, రెండిట్లకి వేరే వేరే కాదు, ఇద్దరు సేమ్ వీళ్ళు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇంట్రడ్యూస్ రాజీవ్ యువ వికాసం అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకే, అలొకేషన్ మరి దీన్ని టార్గెట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ క్లారిటీ రాదు కదా, ఫస్ట్ ఇది చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆ తర్వాత నేను సెలక్షన్ క్రైటీరియాకి వస్తాను. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా. మరి ఎవరెవరు ఎలిజిబుల్ ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి? ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే వీళ్ళు రూరల్ ఏరియాస్ లోపల వాళ్ళ ఇన్కమ్ అనేది 1,50,000 కన్నా తక్కువగా ఉండాలి పర్ యానం. ఓకే, రూరల్ ఏరియాస్కి. అర్బన్ ఏరియాస్కి అయితే 2 లక్షల కన్నా తక్కువగా ఉండాలి. అర్బన్ ఏరియాస్ అంటే ఇవన్నీ కూడా మున్సిపాలిటీస్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, నగర పంచాయత్స్ కానీ అవన్నీ కూడా ఉండాలి. అండ్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ షల్ బి గివెన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఆర్ ద అప్లికేషన్ ఫామ్ అనేది. ఒకవేళ రేషన్ కార్డ్ అప్లికేబిలిటీ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఓకేనా. సో మనకి రేషన్ కార్డ్ ఉంటే సరిపోద్ది, రేషన్ కార్డ్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఎంత ఇన్కమ్ ఉండాలా? రూరల్ ఏరియాస్లో అయితే 1,50,000 కన్నా తక్కువగా, అర్బన్ ఏరియాస్లో అయితే ఎంత మనకి? సో 2 లక్షల కన్నా తక్కువగా ఇన్కమ్ ఉండాలి. 2 లక్షల కన్నా తక్కువ ఇన్కమ్ ఉండాలి మనకి. సో రూరల్ ఏరియాస్లో అయితే 1,50,000, అర్బన్ ఏరియాస్లో అయితే 2 లక్షల కన్నా తక్కువ ఇన్కమ్ ఉండాలి. రేషన్ కార్డ్ ఉండాలి. రేషన్ కార్డ్ లేకపోతే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఓకేనా. మరి అందరూ అప్లై చేసుకోవచ్చా?
దీనికి ఎంతమంది ఉంటే అంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అన్నాం కదా మనం. ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీస్ కానీ అండ్ సో మనకి ఈడబ్ల్యూఎస్ కానీ ఎవరు అప్లై చేసుకోవచ్చు దీనికి అంటే ఒక క్రైటీరియా ఉండాలి కదా. ఈ క్రైటీరియా పెట్టాం. ఈ క్రైటీరియాతో పాటు నెక్స్ట్ ఏంటిది ఏజ్ క్రైటీరియా. ఏ ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్. మరి అందరికి ఎలిజిబుల్. ముసలోడు కూడా అప్లై చేసుకోవచ్చా, బచ్చపోరగాడు కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లా ఉండదు కదా. నేను ఏజ్ క్రైటీరియా పెట్టడం జరిగింది అనమాట. ఇది ఇన్కమ్ క్రైటీరియా. వీళ్ళు దీంతో పాటు ఇంకో కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏజ్ లిమిట్ అనేది కూడా మనకి సాటిస్ఫై అవ్వాలి. సో ఏజ్ లిమిట్ ఏంటిది? సో 21 నుంచి 55 years ఆఫ్ ద వాట్ ఫర్ నాన్ అగ్రికల్చర్ స్కీమ్స్. 21 నుంచి 60 years అనే దేనికి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. అంటే ఏంటిది నీకు అర్థమైందా? మనం ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నామో ఒకవేళ తీసుకున్న డబ్బుల ద్వారా నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము నువ్వు నాన్ అగ్రికల్చర్ అంటే టీ స్టాల్ అనేది అగ్రికల్చరా? కాదు కదా. టీ స్టాల్ అనేది ఏంటిది? నాన్ అగ్రికల్చర్. అవునా కదా. అగ్రికల్చర్ వ్యవసాయేతర. అవునా కదా. వ్యవసాయమా వ్యవసాయేతర కదా. సో ఈ వ్యవసాయేతర వ్యవసాయేతర బిజినెస్ ని కనుక నువ్వు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే నీకు 21 నుంచి 55 years ఉండాలి. వ్యవసాయానికి సంబంధించిన దాని మీద కూడా పెట్టు. ఇప్పుడు అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ ఉంది. పౌల్ట్రీ పెట్టాలనుకున్నావు. పౌల్ట్రీ అనేది అలైడ్ సెక్టార్స్ కదా, అనుబంధ రంగమే కదా. సో అలైడ్ సెక్టర్ పౌల్ట్రీ పెట్టాలనుకుంటున్నావు. అగ్రికల్చర్ లో ఏదో చేయాలనుకుంటున్నావు, సొంతంగా సాగు చేసుకోవాలనుకుంటున్నావు అగ్రికల్చర్ మీద. దానికోసం కూడా నీకు డబ్బులు కావాలనుకుంటున్నావు సపోజ్ అనుకుందాం. ఓకే. లేకపోతే తేనెటీగల పెంపకం పెట్టాలనుకున్నావు, సెరికల్చర్ పట్టుపురుగుల పెంపకం పెట్టాలనుకుంటున్నావు. అవన్నీ అగ్రికల్చర్ యాక్టివిటీస్ కదా. అప్పుడు ఏజ్ ఎంత? 21 నుంచి 60 years. నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అయితే ఎంత? 21 నుంచి 55 years. ఇది ఎగ్జామినేషన్ రివర్స్ చేసే ప్రమాదం ఉంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అయితే 21 నుంచి ఎంత? 55 years. అండ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అయితే మనకి 20 to 60 years. అగ్రికల్చర్ యాక్టివిటీస్ అండ్ నెక్స్ట్ ఏంటి మనకి నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. ఓకేనా. అగ్రికల్చర్ యాక్టివిటీస్ అండ్ నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉన్నాయి మనకి. అర్థమవుతుందా? సో 21 నుంచి 55 years నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్, 21 నుంచి 60 ఏంటి మనకి అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉన్నాయి మనకి. అర్థమవుతుంది. 21 నుంచి 55 అండ్ 21 నుంచి 60 years అనేటివి ఉన్నాయి మనకి. ఓకేనా. సో ఆధార్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కావాలంటే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. మనకు అదంతా అవసరం లేదు. ఓకేనా. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇదన్నమాట. ఏజ్ తో పాటు ఏముండాలి మనకి? ఈ ఏజ్ తో పాటు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది? రూరల్ ఏరియాస్ లో అయితే ఎంత మనకి 1,50,000 కన్నా ఇన్కమ్ అనేది తక్కువగా ఉండాలి. ఇది ఎలా చూస్తాం? బై సీయింగ్ రేషన్ కార్డ్. అర్బన్ ఏరియాస్ అయితే అర్బన్ ఏరియాస్ లో అయితే ఎంత మనకి 2 లక్షల కన్నా ఇన్కమ్ అనేది ఏముండాలి? తక్కువగా ఉండాలి అర్బన్ ఏరియాస్ లో. రూరల్ ఏరియాస్ లో 1,50,000 అండ్ అర్బన్ ఏరియాస్ లో అయితే ఎంత? 2 లక్షల కన్నా ఇన్కమ్ అనేది తక్కువగా ఉండాలి. ప్లస్ దీంతో పాటు ఈ ఏజ్ క్రైటీరియా సాటిస్ఫై అవ్వాలి. నాన్ అగ్రికల్చర్ అయితే 21 నుంచి 55. అండ్ అగ్రికల్చర్ అయితే ఎంత? 21 నుంచి 60 years ఆఫ్ ద వాట్ ఏజ్ క్రైటీరియా అనేది సాటిస్ఫై అవ్వాలి. అండ్ దే మస్ట్ బిలాంగ్స్ టు ఐదర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ బీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఆర్ అదర్వైజ్ మైనారిటీ. వీళ్ళకి ఈ క్యాస్ట్ లో వాళ్ళకి ఏమై ఉండాలి? బిలాంగ్ అయి ఉండాలి వాళ్ళు. ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ మైనారిటీ వాళ్ళకి బిలాంగ్ అయి ఉండాలి. క్లారిటీ ఉంది కదా. ఇదన్నమాట మనకి. ఇది ఓవరాల్ గా మనకి ఏంటి ఎలిజిబిలిటీ వీళ్ళు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత మనం రాష్ట్రం మొత్తంలో ఎంతమందికి ఇవ్వాలి? బెనిఫిట్ చూద్దాం. ఫస్ట్ బెనిఫిట్ ఇలా. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఓకే. అందరూ అప్లై చేసుకున్న వాళ్ళకి ఎంత వస్తుంది అంటే మనకి ఇప్పుడు నువ్వు ఎకనామిక్ సపోర్ట్ ఫర్ ద స్కీమ్. నువ్వు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అనుకోండి. ఆ బిజినెస్ కోసం నీకు 50,000 కోసమే అప్లై చేసుకున్నావు అనుకో. ఆ 50,000 రూపాయలు కావాలి ఆ బిజినెస్ కి. అప్పుడు 50,000 రూపాయలు అయితే నీకు గవర్నమెంట్ మొత్తానికి 100% నీకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. 50కి 50,000 గవర్నమెంట్ ఇస్తుంది. నువ్వేం భరించాల్సిన అవసరం లేదు. బ్యాంక్ ద్వారా నీకు లోన్ ఏం రాదు, అవసరం లేదు. బ్యాంక్ లోన్ అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ చూడండి. ఒకవేళ 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అవుతుంది అనుకోండి. నువ్వు చేసే బిజినెస్ ఏదైతుందో దానికి అయ్యే కాస్ట్ 50,000 నుంచి 1,00,000 రూపాయలు. మీకు డౌట్ వస్తుంది, సార్ నేను చేసే బిజినెస్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది సార్ అని నీకు డౌట్ వస్తుంది. అది చెప్తా నెక్స్ట్. అదే చెప్తా. ఫస్ట్ మనకి ఎట్లా సెలక్షన్ ప్రాసెస్ అనేది నేను చెప్పట్లేదు, ఇప్పుడు నెక్స్ట్ చెప్తా ఇది అయిన తర్వాత. ఓకే రైట్. ఈ 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటే గవర్నమెంట్ అనేది 90% సబ్సిడీస్ ఇస్తుంది. బ్యాంక్ లోన్ ద్వారా 10% తీసుకోవాలి. నువ్వు బ్యాంక్ ద్వారా 10% లోన్ ఇప్పిస్తుంది. అండ్ 90% ఎవరు ఇస్తారు? గవర్నమెంటే సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉంటే 80% గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ 20% బ్యాంక్ లోన్ ద్వారా గవర్నమెంట్ ఇప్పిస్తుంది నీకు. అండ్ నెక్స్ట్ 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటే గవర్నమెంట్ 70% ఇస్తుంది. 30% ఏంటి నీకు బ్యాంక్ లోన్ అనేది ఇప్పటి నుంచి చేయడం జరుగుతుంది. ఓకేనా. అది గుర్తుపెట్టుకోవాలి నీకు. అండ్ నెక్స్ట్ వల్నరబుల్ గ్రూప్స్. ఈ వల్నరబుల్ గ్రూప్స్ అంటే మరి వీళ్ళు ఏమంటారు మనకి మరీ ఇక చాలా ఇన్కమ్ తక్కువగా ఉండి
పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అని చెప్పొచ్చు. మనకి ఎవరంటే పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కానీ, అంతరించిపోతున్న జాతులు కానీ, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 90% గవర్నమెంటే సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకులో ఏముండదు, 1 లక్ష రూపాయల వరకు గవర్నమెంటే 90% సబ్సిడీస్ తోటి వాళ్ళకి లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి. ఓకేనా. సో నెక్స్ట్ మైనర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా 100% ఇవ్వడం జరుగుతుంది. మైనర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే ఏంటి సార్, ఇది ఎందుకు వచ్చింది సార్? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీ కదా. అగ్రికల్చర్ యాక్టివిటీస్లో నువ్వు మైనర్ ఇరిగేషన్ అంటే ఏంటి, స్ప్రింక్లర్ సెట్ కొనుక్కోవడానికి కానీ, డ్రిప్ ఇరిగేషన్ కొనుక్కోవడం అనేటివి దేని కిందకి వస్తాయి, మైనర్ ఇరిగేషన్ కిందకి వస్తాయి. వాటికి కూడా ఇస్తుంది మరి. అది కూడా ఒక ఎంప్లాయ్మెంటే కదా. వ్యవసాయం చేసుకోవడం అనేది కూడా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే కదా. మీరు మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ అంటే ఏదో బయట బిజినెసే కాదు, అగ్రికల్చర్ కూడా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే కదా. అర్థమవుతుందా? సో అది మైనర్. సో దట్ ఈస్ ద మైనర్ ఇరిగేషన్కి అంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాలంటే, సో డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. సో డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. ఓకేనా. సో డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ వాటికి కూడా ఎవరైనా అప్లై చేసుకుంటే, వ్యవసాయం అంటే ఏ యాక్టివిటీస్ కింద అప్లై చేసుకుంటే, అగ్రికల్చర్ యాక్టివిటీస్ కింద అప్లై చేసుకుంటే కిतना ఏజ్ चाहिए 21 साल से 60 साल तक. ఓకే. సో కాబట్టి సో ఇది అనమాట, మనకి అప్లై చేసుకుంటే అప్పుడు ఎంత వస్తుంది, 100% సబ్సిడీ వస్తుంది. వల్నరబుల్ గ్రూప్స్ కి 90% సబ్సిడీ అప్ టు 1 lakh రూపీస్ వరకు. ఓకేనా. ఇక మిగతావి ఈ విధంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారు సార్, ఇలా సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఈ విధంగా ఇస్తుంది, మిగతాదంతా దేంతో అటాచ్ చేశారు, మనకి మిగతాది బ్యాంక్ లోన్ తోటి అటాచ్ చేశారు. గవర్నమెంట్ ఇక్కడ 50,000 వరకు 100% గవర్నమెంటే భరిస్తుంది. ఆ తర్వాత తగ్గుతా వస్తుంటది, 90%, 80%, 70%. మిగతా దేని ద్వారా ఇప్పిస్తారు, మనకి బ్యాంక్ లోన్ ద్వారా 10% బ్యాంక్ లోన్ ద్వారా, 20% బ్యాంక్, 30% బ్యాంక్ లోన్ ద్వారా ఇస్తారు. ఓకేనా. సో బ్యాంక్ లోన్ ద్వారా ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే, మనం అందరం కూడా మండల ఆఫీసులలో అప్లై చేసుకుంటాం. మండల ఆఫీసులలో అప్లై చేసుకున్న తర్వాత క్రైటీరియా ఎలా ఉంటుందంటే, మనకి ఫస్ట్ అందరు కూడా పోయి మండల ఆఫీసులలో అప్లై చేసుకుంటారు. మండల ఆఫీసులలో అప్లై చేసుకున్న తర్వాత మండల్ లెవెల్ వెరిఫికేషన్ అండ్ స్క్రీనింగ్ కమిటీ ఉంది. మండల ఆఫీస్లో అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు మండలంలో ఏం చేస్తారంటే, నువ్వు అప్లై చేసుకునే అన్ని కూడా చూస్తారనమాట. ఈ మున్సిపల్ ఎంపీడీఓ ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓ చూస్తారో, ఒకవేళ మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కమిషనర్ చూస్తారనమాట. అవన్నీ చూసిన తర్వాత మండల్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీ షల్ వెరిఫై ద వాట్ అథెంటిసిటీ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అండ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ద వాట్ క్యాండిడేట్స్. ఈ మండల్ లెవెల్ సో కమిటీలో వీళ్ళందరూ ఉంటారు. మేజర్గా ఎంపీడీఓ. ఓకే. ఎంపీడీఓ ఉంటాడు. ఒకవేళ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, మిగతా మనకు అవసరం లేదు కానీ. సో ఈ ఎంపీడీఓ హెడ్ దీనికి. సో దీన్ని మండల్ లెవెల్. వీళ్ళందరూ కూడా మండలంలోనే మనం అప్లై చేసుకుంటాం కదా, ఏ మండల్ వాళ్ళు ఆ మండలంలోనే అప్లై చేసుకుంటారు కాబట్టి అప్పుడు మండల్ లెవెల్ కమిషన్ ఏం చేస్తారు, మనకి సో వెరిఫై చేయడం జరుగుతుంది. అలా ఒక డిస్టిక్ లో చాలా మండలాలు ఉంటాయి కదా, అన్ని మండలాలు అన్ని పోయి మళ్ళీ డిస్టిక్ దగ్గరికి వెళ్తాయి, డిస్టిక్ కలెక్టర్ దగ్గరికి వెళ్తాయి. ఓకేనా. అన్ని మండలాలు ఎక్కడికి వెళ్తాయి, డిస్టిక్ కలెక్టర్ దగ్గరికి వెళ్తాయి. డిస్టిక్ కలెక్టర్ మళ్ళీ ఫైనల్ గా దాని డిసిజన్ తీసుకుంటాడు. మనకి ఇలా ప్రతి మండలానికి వెళ్తాయి. ఈ మండలంలో చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మండల్ లెవెల్లో ఎంపీడీఓ ఒక లిస్టు సెలెక్ట్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళే సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే, డిస్టిక్ కలెక్టర్లకి, డిస్టిక్ లెవెల్ కమిటీకి పంపే ముందు వాటిని బ్యాంకుకి పంపుతాడు. ఈ పొరాల మీద ఇంతకుముందు ఏమైనా లోన్ ఉందా, ఈ బచ్చగాలు ఏమైనా లోన్ తీసుకున్నారా, వీళ్ళకి ఏమైనా బ్యాంక్ లింకేజ్ ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, అకౌంట్ కరెక్ట్ ఉందా, ఏమైనా యాక్టివిటీస్ జరిగినాయి అకౌంట్లో, ఈ డేటా అంతా ఫస్ట్ బ్యాంకులకు పంపిస్తాడు. వీళ్ళు ఎలిజిబులా కాదా లోన్కి అని చెప్పేసి. అప్పుడు బ్యాంక్స్ అనేది మనకి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి ఫార్వర్డ్ అవుతాయి. మనకి ఎవరు, ఎంపీడీఓ చేస్తారనమాట. మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఓ ఫార్వర్డ్ కర్దైతే డిస్ట్రిక్ట్. చూడండి, లిస్ట్ ఆఫ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షల్ బి ఫార్వర్డెడ్ టు ద వాట్ బ్యాంకర్స్ ఫర్ ద లోన్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ అండ్ అప్రూవల్ ఇన్ కేస్ ఆఫ్ ద బ్యాంక్ లింకేజ్ స్కీమ్ అండ్ టు ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కన్సర్ట్ కార్పొరేషన్ ఇన్ కేస్ ఆఫ్ ద వాట్ నాన్ బ్యాంకేజ్ లింకేజ్. బ్యాంకుకి లింక్ లేకపోతే అవసరం లేదు. బ్యాంకుకి లింక్ లేకపోతే 50,000 వరకు ఏం అవసరం, బ్యాంక్ లింక్ అవసరం లేదు కదా. 50,000 దాటితే బ్యాంక్ లింక్ అవసరం. ఇప్పుడు నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ కింద ఏం అవసరం ఉంది మనకు, మైనర్ ఇరిగేషన్కి ఏం అవసరం ఉంది, బ్యాంక్ లింకేజ్ అవసరం లేదు కదా. సో అట్లా నీకేంటిదంటే 50,000 రూపాయల వరకు కూడా బ్యాంకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అట్లాంటివి డైరెక్ట్గా నీకు వెళ్ళిపోతాయి డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి. ఒకవేళ బ్యాంక్ లింకేజ్ ఉంటే బ్యాంక్ వెళ్తాయి. అప్పుడు బ్యాంక్ నుంచి ఏమవుతుంది చూడండి, బ్యాంకర్ కన్సెంట్ షల్ గివ్ ద వాట్ అసెంట్ ఫర్ ద వాట్ శాంక్షన్ ఆఫ్ ద బ్యాంక్ లోన్ టు ద వాట్ ఎలిజిబుల్. ఓకేనా. సో ఆ తర్వాత మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి వెళ్తాయి. అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో ఎవరు ఉంటారు, మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్పర్సన్ ఉంటాడు. అప్పుడు ఫైనల్ లిస్ట్ అనేది వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తారనమాట. మనకి ఇగో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళు, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వారు, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, డిసేబుల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎందుకంటే అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉండాలి కదా అందరికీ కదా. సో ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి చైర్పర్సన్ ఎవరు ఉంటారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. వీళ్ళు ఫైనల్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఫైనల్ లిస్ట్ అనేది ఎట్లా సెలెక్ట్ చేస్తారు సార్, కొన్ని వందలాది మంది అప్లై చేస్తారు కదా సార్ డిస్ట్రిక్ట్ లో, డౌట్ రావచ్చు, అవునా కదా. సో మనకి ఇప్పుడు ఏంటిది, సో ఎంపీడీఓ ఫస్ట్ వెరిఫై చేస్తాడు. ఓకేనా. ఎంపీడీఓ వెరిఫై చేసి ఒకవేళ బ్యాంక్స్ కి
పంపిస్తాడు. ఓకేనా, బ్యాంక్స్ అనేది ఏం చేస్తాయి, దాన్ని క్లియర్ చేస్తాయి. ఏవి బ్యాంక్స్ పంపిస్తాడు అన్ని కాదు, ఏవైతే బ్యాంకు సబ్సిడీ ఉన్నాయో వాటిని. లేదంటే ఎంపీడీఓ డైరెక్ట్ ఎవరికి పంపించచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కూడా పంపించచ్చు. ఒకవేళ బ్యాంక్ లింక్ ఉంటే బ్యాంకుకు పంపిస్తాడు. 50,000 వరకు అవసరం లేదు కదమ్మా, అప్ టు 50,000 వరకు ఏమైనా బ్యాంకు పంపించాల్సిన అవసరం ఉందా, లేదు, డైరెక్ట్ గవర్నమెంట్ వేస్తాడు. సో ఇలాంటి ఎక్కడికి పంపిస్తాడు, డైరెక్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి, డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీకి డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తాడు. ఫార్వర్డ్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కూడా క్లియర్ చేస్తాయి. అవి మనం ఒక మండల్ గురించి మాట్లాడుతున్నాం, అవునా, ఒక మండల్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇలా ఒక డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉంటాయి మనకి, దాదాపు 25 మండల్స్, లేదంటే 30, 40, 50 మండల్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క జిల్లాలో, అవునా కాదు. అయితే మరి అన్ని మండలాల నుంచి వచ్చిన వాటన్నిటిని కూడా మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేయాలా, స్క్రీన్ చేసి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి. అయితే మరి ఎలా కేటాయిస్తారు అంటే అకార్డింగ్ టు ద వాట్ ప్రపోర్షనల్ టు ద వాట్ డిస్ట్రిక్ట్ పాపులేషన్స్ ఎంత ఉంటే ఆ ప్రపోర్షనల్ గా అంతమంది బెనిఫిషియర్ని సెలెక్ట్ చేస్తారు. సపోజ్ ఎస్సీ కానీ, ఓకేనా, ఎస్టీ కానీ, ఓకే, బీసీ అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అండ్ నెక్స్ట్ మైనారిటీ. ఆ డిస్ట్రిక్ట్ లో వీళ్ళ స్టేట్ లో కాదమ్మా, ఆ డిస్ట్రిక్ట్ లో ఎస్సీ పాపులేషన్ ఎంత ఉంది, సపోజ్ 10% ఉంది అనుకుందాం, దానికి ప్రపోర్షనల్ గా సెలెక్ట్ చేస్తారు. ఎవరిని, నంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ ని, ఓకేనా. సో అట్లానే ఇప్పుడు ఎస్టీ పాపులేషన్ 12% ఉంది అనుకోండి ఆ జిల్లాలో, దానికి ప్రపోర్షనల్ గా సో మనకి సెలెక్ట్ చేస్తారు అనమాట, నంబర్ ఆఫ్ బెనిఫిషియరీ ఎంత మంది ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ 25% బీసీ ఉన్నారు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దానికి ప్రపోర్షనల్ గా బెనిఫిషియరీస్ ని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా సో ఒక 12% ఈడబ్ల్యూఎస్ ఉన్నారు అనుకో, దాని ప్రపోర్షనల్ గా ఒక 14% మైనారిటీస్ ఉన్నారు అనుకోండి, దానికి ప్రపోర్షనల్ గా. సో వాళ్ళ పాపులేషన్ కి ప్రపోర్షనల్ గా, ఏ పాపులేషన్, డిస్ట్రిక్ట్ పాపులేషన్, వాళ్ళ జిల్లాలో ఎంత పాపులేషన్ ఉందో వాళ్ళు. సో మనకి ఇక్కడ ఫైనల్ గా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ ఉంటాయి కదా, అంటే ఈ జిల్లా కిందని ఇస్తారు కదా, ఆ జిల్లాకి అన్ని టార్గెట్స్ ఇవ్వాలని ఎట్లా ఇస్తారు, ఆ డిస్ట్రిక్ట్ పాపులేషన్ కి అనుగుణంగా ఇస్తారు అంతే. మరి ఆ పాపులేషన్ అనుగుణంగా మనకి ఇచ్చిన టార్గెట్స్ ఏం చేస్తాం, పాపులేషన్ అనుగుణంగా ఎవరి కోటా వాళ్ళకి డిసైడ్ చేస్తాం అకార్డింగ్ టు డిస్ట్రిక్ట్ పాపులేషన్. ఇప్పుడు ఎంతమంది అనుకున్నాం, 5 లక్షల మంది యువకులకు ఇవ్వాలనుకున్నాం కదా, 5 lakh మెంబర్స్కి ఇవ్వాలనుకున్నాం. సపోజ్ 5 lakh మెంబర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు సపోజ్ నల్గొండ ఉంది ఒక అనుకుందాం, నల్గొండ జిల్లాకి ఒక 25,000 శాంక్షన్ చేశారు అనుకుందాం. ఈ 25,000 శాంక్షన్ చేస్తే నల్గొండ జిల్లాకి మళ్ళీ ఎట్లా డివైడ్ చేస్తావు, ఈ 25,000లో ఎవరు ఏ పాపులేషన్కి ఆ పాపులేషన్ ఇలా ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాం మనం, ఓకేనా. సో 25,000 అంటే ఇప్పుడు 10% కదా, 22,500 మంది ఎవరు సెలెక్ట్ అవుతారు, ఎస్టీ వీళ్ళు మన ఎస్సీ వాళ్ళు సెలెక్ట్ అవుతారు. 12% అంటే ఇంకో 2 పెరుగుతాయి, 27,000 ఎవరు 12,000, ఒక 25% అంటే మనకి ఒక 12,000 మంది. సో అలా మనకి ఎవరి కోటా వాళ్ళకి డిసైడ్ అవుతాం అనమాట అకార్డింగ్ టు ద వాట్ డిస్ట్రిక్ట్ పాపులేషన్ ప్రకారం మనకి కోటా అనేది. సో ఇలా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది మనకి, క్లియర్. సో ఫైనల్ ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి, ఓకేనా. సో ఇది మనకి గవర్నమెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి. అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మనకి క్యాండిడేట్స్ అనే వాళ్ళు అంతకుముందు ఎక్కడ కూడా మనకి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద ఎక్కడ కూడా ఇంతకుముందు గవర్నమెంట్ యొక్క ఏ స్కీమ్ ద్వారా కూడా వాళ్ళు బెనిఫిట్ పెద్ద ఉండకూడదు, ఓకేనా. సో ఈఎస్ఎస్ అంటే అది ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్. అంతకుముందు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఎక్కడ బెనిఫిట్ పొంది ఉండకూడదు. ఉమెన్ క్యాండిడేట్స్ ఉండకూడదు అంటే ఎస్, ఇక్కడ అది కూడా టార్గెట్ పెట్టారు. మినిమం 25% ఆఫ్ ద టార్గెట్స్ ఏముండాలి, ఉమెన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ని కూడా సెలెక్ట్ చేయాలి, 5% అని చెప్పారు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా, ఓకేనా. సో ఉమెన్ క్యాండిడేట్స్ 25%, ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ 5% సెలెక్ట్ చేయాలని కూడా టార్గెట్ పెట్టుకోవాలి. చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద మ్యాటరియల్స్ ఆఫ్ ద తెలంగాణ అజిటేషన్ అండ్ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అజిటేషన్ వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. స్టాండర్డ్ స్కిల్స్ విత్ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ఇన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఆల్రెడీ అతనికి మన వ్యాపారం ఉండి సో ఆల్రెడీ అతనికి స్కిల్స్ ఉంటే వాళ్ళని కూడా మనకి సెలెక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారనమాట. అంటే స్కిల్స్ ఉండి ఏదైనా స్కిల్స్ సర్టిఫికేట్స్ అవి ఉంటాయి కదా, సో అట్లా అనమాట. ఓకే, ఆల్రెడీ క్యాండిడేట్స్ అవైలింగ్ ద ప్రిఫరెన్స్ షల్ బి గివెన్ ఫర్ ద వాట్. సో ఫస్ట్ టైమర్స్కే బెనిఫిట్ ఇస్తారు మనకి. అంటే ఇంతకు ముందు ఏదైనా స్కీమ్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద బెనిఫిట్ ఉందంటే వాళ్ళకి ఇవ్వరు, ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళకి ఇస్తారు. 25% ఖచ్చితంగా ఉమెన్ సెలెక్ట్ చేయాలన్న రూల్ ఉంది. ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ని ఖచ్చితంగా 5% సెలెక్ట్ చేయాలన్న రూల్ ఉంది. తెలంగాణ ఉద్యమకారులు కానీ మనకి మన ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కోసం పోరాడిన వాళ్ళకి కానీ వీళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ జీవోలోనే క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్రెడీ స్కిల్స్ ఉన్న వాళ్ళకు కూడా సో మనకి ఎవరికైనా స్కిల్స్ బాగా ఉంటే వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మనకు సెలెక్ట్ చేయడం జరిగింది. స్కీమ్ అనేది ఎన్ని సంవత్సరాల పాటు, 5 సంవత్సరాల పాటు మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. ఒక ఇంటి నుంచి ఒకరికి మాత్రమే ఈ స్కీమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది.
ఒక ఇంట్లో 5గురికి రావు. 1 household shall be limited to 1 self employment. అంటే అందుకనే మనం ఇది తీసుకుంటున్నాం. ఈ క్రైటీరియా ఏంటిది? రేషన్ కార్డు. సో రేషన్ కార్డ్ అనే క్రైటీరియా తీసుకుంటున్నాం కాబట్టి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆ రెండు ఇంటర్లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఆ ఫ్యామిలీలో ఈ స్కీమ్ని బెనిఫిట్ పొందారా లేదా అనేది మనం తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. అందరు ఒక ఫ్యామిలీలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు అన్నదమ్ములు అప్లై చేసుకుంటే రాదు. ఒక ఫ్యామిలీలో ఒకరికే వస్తుంది అనమాట. అర్థమైందా? సో దాంతోపాటు సో ఈ కండిషన్స్ కూడా ఫస్ట్ టైం ఎవరైతే సో ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అంటే ఈఎస్ఎస్ అంటే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్. ఫస్ట్ టైం ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అయితే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి కానీ లేదంటే ఈ 25% టార్గెట్ ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో ఇక్కడనే మనకి 33% టార్గెట్ ఉమెన్ ఉండాలని ఇస్తాడు. జనరల్గా మనకి మైండ్లో ఫిక్స్ అయిపోతాయి కాబట్టి 33% కాదు, ఖచ్చితంగా ఎంత 25% టోటల్ ఎంతమంది అయితే బెనిఫిషియర్ ఉన్నారో ఆ జిల్లాలో అందులో 20% ఖచ్చితంగా ఏముండాలి? ఉమెన్ ఉండాల్సి ఉంటుంది అకార్డింగ్ టు ద పాపులేషన్ వాళ్ళ రిక్వైర్మెంట్. ఓకేనా? అండ్ ఏమో ఉమెన్ క్యాండిడేట్స్ మినిమం 25% ఆఫ్ ద టార్గెట్, పర్టికులర్లీ సింగిల్ అండ్ ద విడోవ్డ్ ఉమెన్ కి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తున్నారు వాళ్ళు కూడా. అంటే మిగతా ఉమెన్ కూడా ఉంటారు బట్ ప్రిఫరెన్స్ షల్ బి గివెన్ టు ద వాట్ సింగిల్ అండ్ విడోవ్డ్ ఉమెన్ అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్తున్నారు అనమాట మనకి. ఓకే, ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్కి ఎంత మినిమం 5% టోటల్గా ఉండాలి అని చెప్తున్నారు వాళ్ళు ప్రిఫరెన్స్. ఓకే, ఇది ఒకసారి యూనిట్ కాస్ట్ 50,000 వరకు 100% సబ్సిడీ. ఇప్పుడు దీనికి బ్యాంకుకి ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి వెళ్ళిపోతాయి ఇవి. మిగతావన్నీ కూడా ఎక్కడి బ్యాంకుకి ఫార్వర్డ్ అయితే మనకి. సో 50,000 నుంచి 1,00,000 వరకు గవర్నమెంట్ 90% సబ్సిడీ ఇస్తుంది, 10% నీకు బ్యాంకు ద్వారా లోన్ తీసుకోవాలి నువ్వు. సో ఇక్కడ కూడా 1,00,000 నుంచి 2,00,000 80%, 20% లోన్. ఇక్కడ కూడా ఈ 2,00,000 నుంచి 4,00,000 70% ఏంటి ఇది లోన్. ఓకేనా? ఇలా ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనకి ఏం చేస్తారు, మొత్తం ఎందుకు అట్లా లింక్ పెట్టారు అంటే, ఎందుకు అట్లా సబ్సిడీ బ్యాంక్ లోన్ లింక్ పెట్టారంటే ఇవన్నీ పైసలు తీసుకుని మన వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయరు. అందుకనే ఫస్ట్ సమ్ అమౌంట్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత బ్యాంక్ అఫీషియల్స్ వస్తారు, అక్కడ బిజినెస్ స్టార్ట్ అయిందా లేదా చూస్తారు. బిజినెస్ స్టార్ట్ అయింది, ఓకే తను వర్క్ చేసుకుంటున్నాడు అంటే అప్పుడు ఆటోమేటిక్గా మిగతాది శాంక్షన్ అవుతుంది. ఎందుకంటే ఎవరో ఒకరు వెరిఫై చేయాలి కదా, ఎవరు వెరిఫై చేయండి ఎట్లా? సో అందుకని ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అందుకనే సో ఇది ఈఎస్ఎస్ అంటే ఇది ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అనమాట. ఓకేనా? ఎంతవరకు 4,00,000 రూపాయల వరకు ఇస్తారు. ఓకే, మైనర్ ఇరిగేషన్ స్కీమ్ కూడా 100% సబ్సిడీ ఇస్తారు. అమౌంట్ ఎంత అనేది మెన్షన్ చేయలేదు. అమౌంట్ మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్కి ఇవే సరిపోతుంది. ఎంత 50,000 వరకు డ్రిప్ ఇరిగేషన్ కానీ మన స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ 50,000 వరకు సరిపోతుంది. ఓకే, జనరల్గా చెప్తున్నా, ప్రాక్టికల్గా నేను గవర్నమెంట్ అనేది ఇక్కడ స్పెసిఫై చేయలేదు. అందుకే 100% సబ్సిడీ అనేది ఎంత అయితే అంత ఇవ్వాల్సిందే. ఓకే, బట్ జనరల్గా 50,000కి మించదు. ఓకే, సో ఇది ఏజ్ క్రైటీరియా ఇది ఉంది, మనకి క్లారిటీ ఉంది కదా. సో ఇది యాన్యువల్ ఇన్కమ్ ఇది. సో కాబట్టి ఇది SC ST మైనారిటీ 100% ఎగ్జామినేషన్లో మళ్ళీ క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. బట్ అందుకనే నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు అనవసరంగా తొందరపడి ఒకదానికి కూడా ఆన్సర్ పెట్టారు. ఓకే, ప్రతిదాని మీద క్లారిటీ మెయింటైన్ చేయండి. చాలా మంది ఏం చేశారు, రాజు యువ వికాసం అని అంటున్నా తప్ప దాని గురించి క్లారిటీ ఎవరికి లేదు. మనం అందుకనే క్లియర్గా జీవో చదివితే కానీ క్లారిటీ రాదు. సో ఇది ఏజ్ క్రైటీరియా, ఈ క్రైటీరియా ఎంతవరకు ఇస్తారు, సబ్సిడీ ఎంత, ఓకే, నెక్స్ట్ ఉమెన్ టార్గెట్స్ ఎంత, ఫిజికల్ డిసేబుల్ టార్గెట్స్ ఎంత, తెలంగాణ మ్యాటర్కి చోటు ఇచ్చారా లేదా. సో ఇట్లాంటివన్నీ అడుగుతుంటారు. 5 సంవత్సరాలలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు గవర్నమెంట్ అనేది టోటల్గా. ఓకేనా? సో ఇది క్లియర్ కదా. ఇది March 17th 2025 రోజు లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.